అందరికీ నమస్కారం. షింఫీడ్ క్వాలిటీ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మీకు మినరల్స్ గురించి చెప్పాను, మరియు యాష్ కూడా చెప్పాను. ఈ వీడియోలో మీకు విటమిన్స్ వాటి యొక్క పాత్ర అనేది ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. విటమిన్స్ ముఖ్యంగా రెండు రకాలు: వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఇవి చాలామంది కూడా తెలుసుంటాయి. ఈ విటమిన్స్ అనేది ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, ముఖ్యమైన పోషకాలు గ్రోత్లో కానీ ఇమ్యూనిటీలో కానీ. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్లో ముఖ్యంగా B1, B2, B3, B5, B6, B7, B9, B12, C అనే రకాలు ఉంటాయి. వీటి న్యాచురల్గా ఏమంటారంటే థైమిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, ప్యాంటోథెనిక్ యాసిడ్, పైరిడాక్సిన్, బయోటిన్, ఫోలేట్, కోబాలమిన్, ఆస్కార్బిక్ యాసిడ్. వీటితో పాటుగా కొలన్ కూడా ఉంటుంది. తర్వాత ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్లోకి వచ్చినట్లయితే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే ఉంటాయి. రెటినాల్, కాల్సిఫెరాల్, టోకోఫెరాల్, ఫిల్లోక్వినాన్. ఈ ఫీడ్ తయారు చేసేటప్పుడు విటమిన్ సోర్స్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. మొదటగా విటమిన్ ప్రిమిక్స్. విటమిన్ ప్రిమిక్స్ అంటే దీంట్లో కంపోజిషన్ ఆఫ్ ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ రెండు కలిసి ఉంటాయి. వీటిని మనం పక్క దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అదేవిధంగా ఫిష్ మీల్, సోయా అనే ప్లాంట్ కానీ ఎనిమల్ కానీ ఈ రకమైన రా మెటీరియల్లో కూడా ఈ విటమిన్ సోర్స్ ఉంటుంది, కానీ కొద్ది పర్సెంట్ మాత్రమే ఉంటుంది. ఎక్కువ పర్సెంట్ విటమిన్ ప్రిమిక్స్లో ఉంటుంది. ఈ విధంగా విటమిన్స్ అనేది మనం ఫీడ్లో యాడ్ చేస్తాం. ఈ విటమిన్ ప్రిమిక్స్ అనేది పౌడర్ రూపంలో ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా మిక్సర్లో యాడ్ చేస్తారు షింప్ ఫీడ్ తయారు చేసే ఇండస్ట్రీస్లో. తర్వాత ఈ విటమిన్స్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేస్తాయో చూద్దాం. ఈ షింప్ ఫీడ్ కల్చర్లో ఈ విటమిన్స్ అనేది గ్రోత్, డెవలప్మెంట్గా కాకుండా ఇమ్యూనిటీ క్వాలిటీ కూడా షింప్కి కలుగు చేస్తాయి. తర్వాత ఈ విటమిన్స్ అన్నీ కూడా గ్రోత్ కానీ, డైజెషన్లో కానీ, లిపిడ్ సింథసిస్లో కానీ, ఎఫ్సిఆర్లో కానీ. ఎఫ్సిఆర్ అంటే ఫీడ్ కన్వర్షన్ రేట్ 1:1.2 నుంచి 1.3 దాకా ఉంటుంది. ఇట్లా 1.2 అనేది బెటర్ ఎఫ్సిఆర్. అంటే 1.2 టన్ ఫీడ్ వాడినప్పుడు 1 టన్ మెటీరియల్ వచ్చే విధంగా ఉంటుంది. తర్వాత ఈ కాల్షియం అనేది అబ్జార్బ్ చేసుకునే దానికి కూడా డి విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ మెటబాలిజంలో కూడా ఎంతగానో విటమిన్స్ అనేది తోడ్పడతాయి. తర్వాత ఇంప్రూవింగ్ ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూనిటీని కూడా ఎంతగానో బూస్టప్ చేస్తాయి. రెడ్యూస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్. ఈ ఎక్స్ట్రా కెమికల్స్ రూపంలో మనం ఇచ్చే ఈ ఫామ్లో వీటిని కూడా షింప్ తీసుకున్నప్పుడు దీని యొక్క ఎఫెక్ట్స్ అనేది షింప్ మీద పడకుండా చూస్తాయి ఈ విటమిన్స్ అనేటివి. విటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్గా వర్క్ చేస్తుంది. విటమిన్ ఈ కూడా. ఈ యాంటీ ఆక్సిడెంట్ అంటే షింప్ యొక్క శరీరంలో ఈ సెల్స్ని డ్యామేజ్ కాకుండా చూస్తాయి ఫ్రీ రాడికల్స్ వల్ల. ఇది యాంటీ ఆక్సిడెంట్ అంటే. తర్వాత విటమిన్స్ అనేది డెఫిషియన్సీ వల్ల గ్రోత్ అనేది రెడ్యూస్ అవుతుంది. షింప్ కలర్ కూడా డార్క్ అవుతుంది. సర్వైవల్ రేట్ తగ్గిపోతుంది. మరియు పూర్ ఫీడ్ ఎఫిషియన్సీ, ఫీడ్ తీసుకునేది కూడా తగ్గిపోతుంది. ఈ షింప్ ఫార్మింగ్లో కూడా విటమిన్ సి వాడుతారు. తర్వాత ఈ యొక్క విటమిన్స్ అనేది చాలా సెన్సిటివ్ న్యూట్రియంట్స్ మరియు చాలా కాస్ట్లీ రా మెటీరియల్. ఇవి ఫీడ్లో యాడ్ చేసేటప్పుడు కూడా హీట్ లెవెల్స్ అనేది పెరగకుండా చూసుకుంటారు. ఎందుకంటే హీట్లో ఇవి వాటి యొక్క గుణాన్ని కోల్పోతాయి. ఇదండి విటమిన్స్ గురించి నాకు తెలిసిన నాలెడ్జ్లో ఈ వీడియో మీకు షేర్ చేశాను. దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, వెంటనే కరెక్ట్ చేసుకుంటాను. ఇంకా మరిన్ని వీడియోస్ కూడా ఈ షింప్ ఫీడ్ గురించి చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.